నమస్కారం అందరికీ. మనం ఈరోజు దైవం అంటే ఎవరు ఏంటి అనేది తెలుసుకుందాం. దైవం అంటే అనేక అభిప్రాయాలు ఉన్నాయి, అనేక విధాల ఆలోచనలు ఉన్నాయి. స్త్రీయా, పురుషుడా, ఇతరమా అని. కొంతమంది రాయినే దేవుడని కొలుస్తూ ఉంటారు. కొంతమంది శక్తి అమ్మవారు, లేదా పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఇలా కొలుస్తారు. అలాగే కొంతమంది విష్ణువుని పూజించేవాళ్ళు విష్ణువు అంటారు, శివుని పూజించేవాళ్ళు శివుడు అంటారు, బ్రహ్మను పూజించేవాళ్ళు బ్రహ్మ అంటారు. అలాగే అనేక విధాల అనేక రూపాల్లో మన వాళ్ళు అనేక విధాలుగా కొలుస్తున్నారు. అలాగే ముస్లింలు ఉన్నారు, అలానే దైవం అంటారు, ప్రార్థన చేయాలంటారు. క్రిస్టియన్స్ ఉన్నారు, చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, క్రీస్తు ప్రభువునే ధ్యానించాలి అంటారు. ఇలా అనేక విధాల అనేక ఆలోచనలు, అనేక డిఫరెన్సెస్ ఉన్నాయి మన మధ్య. వీటికి కారణం ఏంటంటే మనకు నిజమైన అసలు పరమాత్మ అంటే ఎవరు అనేది తెలియకపోవటం. ముందు అసలు పరమాత్మ అంటే ఎవరో తెలుసుకుందాం. పరమాత్మ అంటే మన లోపలే ఉన్న ఆత్మజ్యోతి. ఈ ఆత్మజ్యోతి ఉంటేనే మనం జీవించి ఉంటాం. ఆ ఆత్మజ్యోతి మన శరీరాన్ని విడిచి వెళ్ళినప్పుడు మనం శివం కాస్త శవం అవుతుంది. శివం అంటే అర్థం మనం జీవుడితో కూడి ఉన్న శరీరం. శవం అంటే అర్థం జీవుడు లేని శరీరం. దీనికి కారణం ఎలా తెలుస్తుంది మనకి అంటే లోపల ఒక ఆత్మజ్యోతి ఉంది. ఆ ఆత్మజ్యోతే దైవం. ఆ దైవాన్నే మనం కొలవాల్సి ఉంటుంది. అయితే మన జీవితకాలంలో మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువగా సమయం నిద్రలో గడుపుతాం. మిగిలిన సమయం కుటుంబము, వ్యవహారాలు, బలహీనతలు, ఆశలు ఇలాంటి ఇతర విషయాల మీద మన దృష్టి నిలుపుతున్నాం. దీనివల్ల సమయం అంతా వృధా అవుతోంది. నిజానికి మనం మన గురించి తెలుసుకోవడానికి సమయం కేటాయించటం లేదు. మనం ఎందుకు వచ్చాం, ఎందుకు వెళ్తున్నాం, ఎందుకు జీవిస్తున్నాం అనేది మనకి ప్రధానంగా తెలియాలి. ఇది తెలియాలి అంటే మన గురించి మనకు తెలియాలి. మన లోపల ఉన్న ఆత్మజ్యోతి గురించి తెలియాలి. అలా తెలియాలి అంటే మన హృదయం స్వచ్ఛంగా ఉండాలి, మన బుద్ధి మన మనసు స్వచ్ఛంగా ఉండాలి, శరీరం మనసు ఆరోగ్యంగా ఉండాలి. ఎంత స్వచ్ఛంగా అంటే నీటిలో చిన్న సూదేసినా కనపడినంత స్వచ్ఛంగా. అద్దం తుడిచి స్పష్టంగా ఉన్నప్పుడు కొత్త అద్దంలో మన మొహం ఎంత బాగా కనపడుతుందో అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆత్మజ్యోతిని తెలుసుకోగలం. దీనికి మనం ధ్యానం అనేది ఒక ప్రక్రియ మనకు ఉపయోగపడుతుంది. మనం కొంత సమయాన్ని రోజులో ధ్యానం కోసం కేటాయించుకోవాలి. అలా చేయగా మనం ఆత్మజ్యోతిని దర్శించగలం. అప్పుడు కూడా మనల్ని చుట్టూ సమాజంలో ఉన్న ఆలోచనలు కానీ మన సమస్యలు కానీ వెంటాడుతూ ఉంటాయి. మన ఆలోచనలు మనని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అనేక మంది మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటారు. వీటన్నిటిని దాటుకోవడానికి ఎప్పటికప్పుడు మన మనసును కూడా మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అలాగే మన శరీరాన్ని ఎలా శుద్ధి చేస్తున్నామో నీటితో, అలాగే మనసును కూడా మంచి ఆలోచనలు, ధ్యానంతో శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అప్పుడు శుద్ధి అయిన ఆ శరీరం లోపల ఉన్న ఆత్మ, ఆ హృదయం లోపల ఉన్న ఆత్మజ్యోతి మనకి దర్శనమిస్తుంది. అప్పుడు మాత్రమే మనం సర్వం తెలుసుకోగలుగుతాం. సర్వం ఎందుకు వచ్చాం, ఎందుకు వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలి, ఇలాంటివన్నీ మనకు తెలుస్తాయి. ఆ ఆత్మజ్యోతి దర్శనం కోసం మనం నిత్యం ధ్యానిస్తూ ఉండాలి. అటువంటి దైవాన్నే మనం కొలవాలి. అదే దైవం. ఈ విషయాన్ని మనకి వేదాలు, పురాణాలు, శృతులు అన్నీ విడమర్చి అనేక రకాలుగా చెప్పినాయి. మనం రోజు చేసే మంత్రపుష్పం ఉంటుంది. రకరకాల పూజలు చేస్తాం, కానీ చివరిలో మంత్రపుష్పం చదువుతాం. ఎందుకు చదువుతాం? ఆ మంత్రపుష్పంలో ఈ ఆత్మరహస్యం చెప్పబడింది. అందుకోసమని మనం ఆ మంత్రపుష్పం పేరుతోటి ఆ ఆత్మజ్యోతిని ధ్యానిస్తాం చివరిలో. ఈ పూజలన్నిటికీ ఫలితం ఇచ్చేది ఎవరు? ఆత్మజ్యోతి. కాబట్టి ఆత్మజ్యోతిని ప్రార్థిస్తాం. శృతులు ఏం చెప్తున్నాయి? బ్రహ్మ పదార్థం, బ్రహ్మము అంటున్నాయి. కొంతమంది ఏమంటున్నారు? ఆత్మ అంటున్నారు, కొంతమంది జ్యోతి అంటున్నారు. ఈ ఆత్మజ్యోతిని దర్శించడానికి అన్నమయ్య ఒక పాటలో చెప్తాడు, బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే అని. ఎందుకు చెప్పాడు అలా అంత ఒత్తిపట్టి 1-2 సార్లు? బ్రహ్మ పదార్థం ఒకటే నిజం, మిగిలినంతా అబద్ధము అని చెప్పడానికి.
ఆయన ఖండితంగా ఖచ్చితంగా చెప్పాడు. అలాగే అనేక పురాణాల్లో అనేక విధాలుగా మనకి చెప్పబడింది. మనం నిత్యం పూజించే మంత్రపుష్పంలో కూడా జ్యోతిరాత్మ నారాయణం పరహ అంటారు. అలాగే నారాయణం పరం జ్యోతి అంటారు. అంత బహిస్సర్వం నారాయణం అంటారు. మరి విద్యుల్లేఖేన భాస్వర అంటారు. అలాగే శివుడే నారాయణుడు అంటారు. వీటన్నిటి అర్థం ఏంటి? ఒకటే పరబ్రహ్మము, ఒకటే ఆత్మ, ఒకటే జ్యోతి ఉన్నది. దాన్నే మనం పూజించాలి, పూజిస్తున్నాం అని చెప్పడం కోసం ఇది చెప్పబడింది. అనేక రకాలుగా మన శరీరంలో, మన హృదయం లోపల ఆత్మజ్యోతిగా ఉంది. పరమాత్మ తత్వాన్ని మనం తాకాలనుకున్నప్పుడు ఆత్మజ్యోతిని, పరమాత్మ అంత మహాబ్రహ్మాండంలో ఉన్న పరమాత్మతో మనం ఐక్యం చెందాల్సి వచ్చినప్పుడు మన శిరస్సున ఉంది. శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత అంటున్నాయి మన పురాణాలు. అంటే ఏంటి? మన శిఖలో, మన తలలో ఉన్న శిఖస్థానంలో పరమాత్మ వ్యవస్థితుడై ఉన్నాడు అంటున్నారు. అంటే మనం హృదయంలో ఉన్న ఆత్మజ్యోతిని బ్రహ్మాండంలో ఉన్న పరంజ్యోతితో కలపటానికి మనం శిఖ ద్వారా పరమాత్మతో అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎల్లవేళలా పాదరసాన్ని తాకితే ఎలా అనేక బిందువులుగా మారినట్టుగా పరమాత్మ ప్రకృతితో చేరినప్పుడు అనేక బిందువులుగా మారి అనేక రూపాలుగా రూపాంతరం చెందడం జరిగింది. కానీ మళ్ళీ మళ్ళీ తిరిగి పరమాత్మలో విలీనం అవటానికి ఈ ఆత్మజ్యోతి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఓం అహం బ్రహ్మాస్మి తత్వమసి అని చెప్పబడుతున్న పదాల్లో అర్థం ఏమిటంటే, అహం బ్రహ్మాస్మి అంటే నేనే అయి ఉన్నాను అని చెప్పబడుతోంది. అంటే ఆ నేను ఎవరు? ఆత్మ. అహం బ్రహ్మాస్మి, నేనై ఉన్నాను అంటే నేనే ఉన్నాను, నేను తప్పితే ఇతరం లేదు అని చెప్తుంది ఆ పదం. అలాగే తత్వమసి అన్నారు, అంటే నేనే నీవు, నీవే నేను అని చెప్పబడింది. తత్వం అసి, నేనే నీవై ఉన్నావు, నీవే నేనై ఉన్నావు అని చెప్పబడింది. ఈ చెప్పబడుతున్నవి ఏంటి? ఆత్మ, పరమ తత్వమైన ఆత్మ, ఆత్మజ్యోతి తన ఎలా ఉన్నాను, తను ఏమై ఉన్నాను చెప్తోంది ఈ రెండు పదాల ద్వారా. దీన్ని మనం బాగా అర్థం చేసుకుంటే మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఇది ఎప్పుడు మనం పూర్తిగా తెలుసుకుంటామో మనం అన్ని విషయాలు ఈజీగా తెలుసుకోగలుగుతాం. ఈ ఖగోళం ఏంటి, ఈ భువనాంతరాలు ఏంటి, అక్కడ ఏముంది, మనలో ఏముంది, బయట ఏముంది అన్నీ తెలుసుకోగలుగుతాం. వీటన్నిటికీ మొదటి సూత్రం పరబ్రహ్మకి మొదటి నాదం ఓం. ఓం ఓం ఈ నాదమే ఈ లోకాలన్నింటినీ కలుపుతోంది. దీన్ని అందుకే ప్రతి మంత్రంలోనూ, ప్రతి పూజలోనూ మొదట ఓం అనే ఓంకారనాదాన్ని వాడుతున్నాం. ఇది పరమతత్వం యొక్క మొదటి నాదం. అందుకని ప్రతి మంత్రానికి అదే ఆదినాదమై ఉంది, అదే మంత్ర ఫలితాన్ని ఇచ్చేది. కాబట్టి ఓంని కూడా మనం ఎరిగి ఉండాలి. మనం ఆత్మను తెలుసుకోవడానికి ఓంతో అనుసంధానం చేసుకున్నప్పుడు మనం మరికొంత తేలిగ్గా ఆత్మయందు విలీనం అవటానికి తేలిగ్గా సుగమం అవుతుంది. కాబట్టి అందరూ ఆ ప్రయత్నం చేయండి. సర్వం పరమాత్మ అర్పణమస్తు. శుభం భూయాత్. ధన్యవాదాలు.